మన టీవీకి స్వాగతం. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన మొదటి గ్రూప్ 2 ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి. అయితే ఎంపికైన అభ్యర్థులని వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రావాల్సిందిగా టీఎస్పీఎస్సీ సూచించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్కి సంబంధించి, ఇంటర్వ్యూస్కి సంబంధించి క్యాండిడేట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏ క్యాండిడేట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మీద అవగాహన లోపం వల్ల డిస్క్వాలిఫై కావద్దు అన్న ఒక ఉద్దేశంతో మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసింది. ఈ స్పెషల్ ప్రోగ్రామ్కి మనకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి టీఎస్పీఎస్సీ మెంబర్ 1 విఠల్ గారు మనతో ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పి డౌట్స్ క్లియర్ చేసుకుందాము. సార్ నమస్తే. నమస్తే అమ్మా, మీకు మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ఇది గ్రూప్ 2 రిజల్ట్స్ రీసెంట్గా వచ్చాయి. అట్లాగే గ్రూప్ 1 2012లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీ ఎగ్జామ్ అయ్యి రిజల్ట్స్ వచ్చినాయి. రెండింటి ఇంటర్వ్యూస్ పెండింగ్ ఉన్నాయి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంది. అయితే ఫస్ట్ డౌట్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్కి క్లారిటీ లేని విషయం, అసలు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏంటి, ఇంటర్వ్యూ ఏంటి. అందరూ అవి రెండింటిని క్లబ్ చేసి చూస్తున్నారు, సపరేట్గా చూడట్లేదు. సో దాని మీద కొంచెం క్లారిటీ. డెఫినెట్ అమ్మా, ఇవాళ మన టీవీ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులకు ఉన్నటువంటి అనేక సందేహాలని, డౌట్లని తీర్చడానికి ఈ కార్యక్రమం మీరు ఆర్గనైజ్ చేసినందుకు చాలా సంతోషం. నిజానికి మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఉంది. అంటే చాలామంది నిరుద్యోగులకు రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని కేటగిరీల నిరుద్యోగులకి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ అనేది ఒక మంచి తలమానికం. వాళ్ళకంటే వారికి ఉన్నటువంటి డౌట్స్ కానీ, సిలబస్ కానీ, అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి వైఎంఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి చివరికి హాల్ టికెట్ డౌన్లోడ్ వరకు కూడా వెబ్సైట్ పైన ఆధారపడతాం. మేము టీఎస్పీఎస్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ప్రతిసారి మీడియాకి మేము రాము. ఇతర సంస్థల్లాగా ప్రతి చిన్న డౌట్కి కూడా మేము మీడియాకి రాము. ఏదైనా సందేహాలు, డౌట్లు ఉంటే డెఫినెట్గా మా వెబ్సైట్లో మేము పొందుపరుస్తుంటాం అన్ని విషయాలని. ఇవాళ వ్యక్తపరుస్తున్నటువంటి ప్రతి సందేహం కూడా వెబ్సైట్ చూస్తే అర్థమవుతుంది. అంటే చాలామంది విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఆ వెబ్సైట్ అందుబాటులో లేకపోవచ్చు. ఎందుకంటే అందరికీ నెట్ కనెక్షన్స్ లేకపోవచ్చు, అందరికీ కంప్యూటర్ యాక్సెస్ లేకపోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ద్వారా ఏంటంటే పత్రికల్లో అక్కడక్కడ న్యూస్ ఛానల్స్లో రావడం కానీ, ఇవాళ సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్లల్లో కొంతమంది వాట్సాప్ గ్రూప్కు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంది, వెస్టెడ్ ఇంట్రెస్ట్, దాన్ని కూడా గమనించాల్సి. ఇట్స్ నాట్ అథెంటిక్. వాట్సాప్ అనేది ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని, తను అనుకున్నటువంటి విషయాన్ని వాట్సాప్లో పెట్టడం, అది ఒక వైరల్ కావడం, అదొక వార్తగా రావడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఏదైనా డౌట్ ఉంటే టీఎస్పీఎస్సీ కార్యాలయం ఉంది, సెక్రటరీస్ ఉన్నారు, స్టాఫ్ ఉంటారు, అక్కడ అందుబాటులో సమాచారం ఇవ్వడానికి వ్యక్తులు ఉంటారు, లేదా ఆన్లైన్లో యాక్సెస్ చేసి తెలుసుకోవచ్చు. ఇవాళ టీఎస్పీఎస్లో అన్ని సమాచారం ఉంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఇంటర్వ్యూకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డిఫరెన్స్. నిజానికి ఇవాళ మేము గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యే అభ్యర్థులు రేపు వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్గా, సబ్ రిజిస్ట్రార్గా, మున్సిపల్ కమిషనర్గా, లేదా ఇన్కమ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్గా, లేదా సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించాల్సిన వ్యక్తులు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, ఇంటర్వ్యూకి డిఫరెన్స్ తెలుసుకోకపోవడం అనేది అది చాలా నిజంగా అది బాధాకరమైన విషయం. అంటే అర్థం కాకపోవడమా, మరి లాంగ్వేజ్ అర్థం కాలేదా, రేపు పొద్దున నాకు ఇంటర్వ్యూ ఉంది అని అంటున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది అంటలేరు. సో వాళ్ళకి డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇక్కడ మేము మళ్ళీ చెప్పాను, వెబ్సైట్లో ఉన్నటువంటి ప్రతి పేజీని చదివితే చిన్న పేజీలే, ఒక పారాగ్రాఫ్ వార్తలే, పారాగ్రాఫ్ ఉన్నట్టు నోటును కానీ, మెమోని కానీ చదివితే ఇంత కన్ఫ్యూజన్ ఉండదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, ఇంటర్వ్యూకి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. మేము ఆ మధ్య కాలంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ని సెలెక్ట్ చేశాం. దానికి ఇంటర్వ్యూస్ లేవు వాస్తవం చెప్పాలి. కానీ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:5 ఒకసారి పిలిచినాం, ఇంకొకసారి 1:10 పిలవాల్సి వచ్చింది. ఎందుకు సర్టిఫికేట్ వెరిఫై చేయాలి అంటే దీనికి ఉన్నటువంటి ప్రధాన భూమిక ఏంటంటే, మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అప్పుడు లేదా వీళ్ళ అప్లికేషన్ యాక్సెస్ చేస్తూ అప్లోడ్ చేసినప్పుడు ఏ సర్టిఫికేట్ని మేము అడగం, ఏ డిక్లరేషన్ మేము అడగం, ఏ క్వాలిఫికేషన్స్ వాళ్ళ యొక్క సెల్ఫ్ డిక్లరేషనే ఏ సర్టిఫికేట్కి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఈ సెలక్షన్ ప్రాసెస్ 1:2 ఎప్పుడైతే మనం ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ప్రాసెస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే విధిగా చేయాలి. ఎందుకంటే అతను ఇచ్చినటువంటి సమాచారం నిజమా కాదా తెలుసుకోవడానికి వెరిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఇంటర్వ్యూకి అంటే గ్రూప్ 2కి 1:2 పిలిచాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:2 పిలిచామనుకోండి, ఏం జరుగుతుంది, దాదాపు ఒక 500 మందో, 700 మందో, 800 మందో డిస్క్వాలిఫై అవుతారు. రీజన్ ఏంటి? క్వాలిఫికేషన్ లేకపోవచ్చు, లోకల్ స్టేటస్ కరెక్ట్ లేకపోవచ్చు, ఎస్సీ ఉన్నవాడు ఓసీ అనుకోవచ్చు, ఓసీ ఉన్నాడు ఎస్సీ చెప్పుకోవచ్చు, లేదా బీసీ ఉండి క్రిమినల్ ఉండొచ్చు, క్రిమినల్ నాన్ క్లెయిమ్, ఎన్నో డిఫరెన్స్, ఎన్నో కండిషన్స్ ఉంటాయి దాంట్లో. వెరిఫికేషన్లో వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు ఉంటే
మళ్ళీ 1:2 పిలుచుకుంటూ వెళ్ళాలి కదా. అవును. అందుకనే పిల్లలకు ఇబ్బంది కాకూడదు, ఇది ఎక్కువ ఇంకా డిలే కాకూడదన్న ఉద్దేశంతో కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే 1:3 పిలవడం జరిగింది. రేపటి నుంచి ప్రారంభమవుతుంది. 12 నుంచి 24 వరకు కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఉన్నదానిలో మెరిట్ స్టూడెంట్స్ని, ఈ 1:3లో ఉన్నటువంటి మెరిట్ క్యాండిడేట్స్ని మళ్ళీ ఏం చేస్తాం, ఇంటర్వ్యూకి 1:2 మాత్రమే పిలుస్తాం. అది చాలా స్పష్టంగా చెప్పినాం మేము, రిజల్ట్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాం. పిల్లలకు కొంతమందికి అర్థం కాక ప్యానిక్ క్రియేట్ అయ్యి దాని కన్ఫ్యూజన్ అంటే అవుతుంది. వీళ్ళకు ఎక్కడ డౌట్ వస్తుందంటే కట్ ఆఫ్ ఇంకా పెరుగుతుందా, అసలు ఎట్లా ఏ అమ్మా, బేసిస్ మీద 1:2 మీరు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కట్ ఆఫ్ పెట్టాం, మీకు అందరికి తెలుసు. అవును సార్. ఎంసెట్ ఎగ్జామ్లోనో లేకపోతే ఇంకేదైనా అకాడమిక్ ఎగ్జామ్స్లో కట్ ఆఫ్ ఉంటుంది. యూపీఎస్సీ ఎన్నడన్నా కట్ ఆఫ్ చెప్పినట్టుగా సందర్భాలు విన్నామమ్మా మనం కంట్రీ వైడ్గా? ఎప్పుడు చెప్పు. ఒకవేళ కట్ ఆఫ్ పెట్టాలనుకుంటే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్లోనే కట్ ఆఫ్ అంటే ఈ లీస్ట్ అబౌవ్ లీస్ట్ అంటే లీస్ట్ ఈ మార్కుల పైన ఉన్న వాళ్ళని మేము పిలిచామని. మాకు 24 కేటగిరీల లిస్ట్ ఉంటుంది. అవును. ఓసీ కట్ ఆఫ్ చెప్పాలి అంటే ఓసీ జనరల్, ఓసీ మెన్ జనరల్కి చెప్పాలి కట్ ఆఫ్, ఓసీ మహిళకి పెట్టాలి, బీసీఏ జనరల్ మహిళ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత లోకల్, నాన్ లోకల్, ఓపెన్, జనరల్, జోన్, నాన్ జోన్, రైట్. ఇన్ని కేటగిరీలు అంటే 24 కట్ ఆఫ్ మార్కులు పెట్టాలి. కట్ ఆఫ్ పెట్టాలి అంటే 24 రకాల కట్ ఆఫ్ పెడితే పిల్లలు జుట్టు వీక్కుంటారు. అసలు ఏంది ఇది, కట్ ఆఫ్ ఏంది, మేము ఎందుకు సెలెక్ట్ కాలేదు, ఎక్కడ కట్ ఆఫ్ పెట్టరమ్మా. ఈ ఏపీఎస్సీ చరిత్రలో కూడా కట్ ఆఫ్ మార్క్స్ పెట్టలే. అంటే కట్ ఆఫ్ పెరుగుతుందా ఇంకా డిస్క్వాలిఫై కట్ ఆఫ్ పెట్టినప్పుడు కదమ్మా అని భయం. నేను అన్నది ఏంటంటే కట్ ఆఫ్ అంటూ పెడితే కదా కట్ ఆఫ్ పెరుగుతుందో తగ్గుతా అని పెట్టరు. కరెక్ట్, కరెక్ట్. సెలక్షన్ ఎట్లా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ మహిళలు 10 పోస్టులు ఉన్నాయనుకుందాం, అవునండి. 20 మందిని పిలుస్తాం. ఫస్ట్ టాప్ 20. బీసీఏలో 5 పోస్టులు ఉన్నాయనుకోండి, 10 మందిని పిలుస్తాం. ఇది కట్ ఆఫ్ అంటాం. మార్కులను బట్టి కట్ ఆఫ్ పెట్టి సెలక్షన్ ఉండదమ్మా గ్రూప్ 2లో. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు ముఖ్యంగా గ్రూప్ 2 రాసినటువంటి నిరుద్యోగులు రేపు వాళ్ళు తహసీల్దార్ కాబోతున్నారు. అదృష్టం బాగుంటే తహసీల్దార్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. సెలక్షన్ అంటే స్టేట్ సెలక్షన్లో ఆర్డీఓ తర్వాత ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతటి ఉన్నతమైనటువంటి పదవులు పొందడానికి అర్హులు ఉన్నటువంటి వ్యక్తులు ఈ చిన్న చిన్న వ్యవస్థలో చిన్న చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళు ప్యానిక్ అయ్యి సొసైటీని ప్యానిక్ చేసి తల్లిదండ్రులను ప్యానిక్ చేసి టీఎస్పీఎస్సీ దొరికింది కదా అని బురదజల్లి రాళ్ళేసే ప్రయత్నం చేస్తే టీఎస్పీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధ సంస్థమా, ఒక నిబద్ధత కలిగినటువంటి సంస్థ. మనకు రాజ్యం మీకు కూడా బాగా తెలుసు. ఆర్టికల్ 315, 323 ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం ఈ సంస్థ ఏర్పడుతుంది. హైకోర్టుకు ఏ రకమైనటువంటి ప్రామాణికం ఉంటుందో స్థానం ఉంటుందో సర్వీస్ కమిషన్కు అట్లాంటి స్థానం ఉంటుంది. బయట ఉన్నాం కదా అని రాళ్ళేస్తే టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ బురదల పద్ధతి. అది అల్టిమేట్ గా ఎవరికి నష్టం అవుతుంది, విద్యార్థులకు నష్టం జరుగుతుంది. అట్లా జరగకూడదు. కన్ఫ్యూజన్ ఉంటే మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడాలి, లేదా మాతో పెద్దవాళ్ళ దగ్గర కలవాలా, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. ఈ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లో రకరకాల వైరల్ గ్రూప్స్ తయారైపోయి మిమ్మల్ని వైరల్గా చేస్తే బాగుండదు. కరెక్ట్ సార్. స్టూడెంట్స్ ఎవరికి క్యాండిడేట్స్కి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేస్తే మీ డౌట్స్ని తీరుస్తారండి. సార్ ఇంకొక మనకి మీరు ఇప్పుడు ఒక లిస్ట్ పెట్టారు కదా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఈ సర్టిఫికేట్స్ రావాలి. నేను అడిగే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీరు మీ వాల్యూమ్ చాలా లో వస్తుంది, గట్టిగా మాట్లాడండి. మీ పేరు? నా పేరు ప్రభావతి మేడం. ప్రభావతి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారమ్మా మీరు? వరంగల్ మేడం. చెప్పండి అమ్మా, విఠల్ సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి, సార్ ఆన్సర్ చేస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ ఎంప్లాయీని సార్. గ్రూప్ 2 ఇంటర్వ్యూ వచ్చింది సార్. ఓకే. అయితే ఈ ఎన్ఓసి ఇప్పుడే తీసుకోవాలా సార్, తర్వాత తీసుకోవాలా అని ఒక డౌట్ ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడే ఎన్ఓసి తీసుకురావాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే మీకు అటెస్టేషన్ ఫామ్ ఉంది. అటెస్టేషన్ ఫామ్లో చాలా స్పష్టంగా మీరు ఒకవేళ ఎంప్లాయీ అయితే ఎక్కడ పనిచేస్తున్నారు వాటి వివరాలు మీరు పొందుపరచాల్సి ఉంటుంది. తప్పకుండా ఎన్ఓసి ఉండాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హలో హలో, నా పేరు రవీందర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి. రవీందర్, కరీంనగర్. చెప్పండి రవీందర్, సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి, సార్ క్లారిఫై చేస్తారు. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నా పేరు రవీందర్ సార్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి. చెప్పండి రవీందర్ గారు. సార్ నేనైతే మామూలుగా
1 to 4th వరకు మామూలుగా ప్రైవేట్ స్కూల్ అంటే అంతర్గత స్కూల్లో చదివాను. కానబల్ అంటారు సార్. ఓకే. 5th నుంచి 10th వరకు గవర్నమెంట్ మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. రైట్. 5th to 10th స్టడీ సర్టిఫికేట్స్ ఓకే సార్. అయితే 1 to 4th నుంచి 7 years అయ్యారు కదా సార్. అయితే 4th వరకు ఏది మీకు జనరల్గా ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల యొక్క నిబంధన ఇది. అంటే లోకల్ స్టేటస్ ఒక క్యాండిడేట్, ఒక విద్యార్థి లేదా ఒక నిరుద్యోగి ఏ జోన్కి వస్తాడు, ఏ జిల్లాకు వస్తాడన్నటువంటి సందర్భాన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క ప్రామాణికం దీనికి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ ఎక్కడైతే చదువుతాడో ఆ 4th to 10thలో 4 years ఎక్కడ చదువుతాడో అక్కడ లోకల్ అవుతాడు. జోన్ 5లో కానీ ఇప్పుడు ఈ జోనల్ పోస్ట్ కాబట్టి జోన్ 5 కానీ జోన్ 6. ఒకవేళ 4th క్లాస్ లేదనుకోండి, ఒక డిక్లరేషన్ ఇవ్వండి మీరు, సరిపోతుంది. 4th నేను ప్రైవేట్లో చదివాను, 5th to 10th నేను గవర్నమెంట్ స్కూళ్ళలో లేదా అదైతే రికగ్నైజ్ స్కూల్లో చదివాను, దానికి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయంటే మీరు పొందుపరిస్తే సరిపోతుంది, దానికి ఏం అభ్యంతరం ఉండదు. ఈ డౌట్ చాలా మందికి ఉంది సార్. యాక్చువల్లీ 4th క్లాస్ నేను చదివిన స్కూల్ మూసేశారు, ఇప్పుడు లేదు, నేను తీసుకురాలేను. ఒక అఫిడవిట్ మీరు చెప్పినట్టుగా ఒక డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. అయితే ఏమవుతుందమ్మా, ఇప్పుడు ఇది ఎందుకు ప్రామాణిక ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కండిషన్ అది. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కండిషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, గతంలో ఏపీకి ఇప్పుడు వర్తిస్తుంది, తెలంగాణకు కూడా అదే కండిషన్ వర్తిస్తుంది. 4th క్లాస్ నుంచి 10th 7 కాన్సెక్టివ్ ఇయర్స్లో ఎక్కడ 4 years చదివితే అక్కడ లోకల్ అవుతారు. దానికి ప్రామాణికమైంది స్టడీ సర్టిఫికేట్. స్టడీస్ నథింగ్ బట్ బోనోఫైడ్ సర్టిఫికేట్. బోనోఫైడ్ సర్టిఫికేట్ని పొందుపరచాలి. సాధారణంగా 99.9 క్యాండిడేట్స్ దగ్గర బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఎక్కడో కొంతమంది దగ్గర బోనోఫైడ్ సర్టిఫికేట్ మిస్ కావడమో లేదా ఎక్కడ రీప్లేస్ కావడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళ దగ్గర కన్సర్న్ స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోతుంది. స్కూల్ మోసేశారని అంటున్నారు. స్కూల్ మోసేస్తే దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. స్కూల్ మోసినప్పుడు ఆ మొత్తం ప్రాపర్టీస్ కానీ దానికి సంబంధించిన రికార్డ్స్ని కానీ కన్సర్న్ డిఓకి ఇస్తారు, హ్యాండ్ ఓవర్ చేస్తారు. కరస్పాండెంట్ అనేవాడు స్కూల్ని, ఆ డిఓ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. డిఓ దగ్గర రికార్డ్స్లో వెరిఫై చేయించుకొని బోనోఫైడ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఉండదు. సో డిఓని కన్సల్ట్ చేస్తే సరిపోతుంది. రైట్ సార్, ఇది మన లిస్ట్లో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని మెన్షన్ చేస్తాం. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే రిజర్వ్డ్ కేటగిరీ అయితే కంపల్సరీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే బేసిస్ రిజర్వేషన్ అదే. అన్రిజర్వ్డ్ కేటగిరీ మనం ఓసీస్ అంటాం కదా, వాళ్ళు కూడా ఇవ్వాలా? ఇది చెప్పే ముందు ఒక కాలర్ ఉన్నారండి. హలో 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 చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు ప్రసన్న అండి. ప్రసన్న, చెప్పండి అమ్మా, ఇక్కడ నుండి కాల్ చేస్తున్నాను మేడం. యాక్చువల్ గా ఏంటంటే నేను గ్రూప్ 1 గ్రూప్ 2 రెండింటికి సెలెక్ట్ అయ్యాను మేడం. ఓకే, నా పేరు ప్రసన్న. చెప్పండి ప్రసన్న, సార్ వింటున్నారు, చెప్పండి. గ్రూప్ 1 కి సంబంధించి అప్పుడు నోటిఫికేషన్ ఏజ్ కన్సిడర్ చేస్తారా మేడం యూనిఫామ్ పోస్ట్ కి? గ్రూప్ 1 కి సంబంధించి మనకి ఇది నోటిఫికేషన్ 2011లో వచ్చింది కదా సార్, దాని గురించి. గ్రూప్ 1 కి సంబంధించి 2011 నోటిఫికేషన్ అమ్మా. అది ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్స్ అయ్యి ఇంటర్వ్యూస్ అయ్యి సుప్రీంకోర్టు దాకా కేసు పోయిన తర్వాత, ఈలోగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డారు కాబట్టి ఆ ఏపీ వాళ్ళు, ఏపీపీఎస్సీ వాళ్ళు ఏపీకి సంబంధించిన పోస్టులకి సంబంధించి ఎగ్జామ్ పెట్టుకోమని, తెలంగాణకు సంబంధించినటువంటి 128 పోస్టులకి తెలంగాణ ఎగ్జామ్ పెట్టమని చెప్పడం జరిగింది. మేము ఆ సుప్రీంకోర్టు మన రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ఎగ్జామ్ పెట్టాం, రిజల్ట్స్ కూడా పెట్టాం. మీకు ఆ రోజు నోటిఫికేషన్లో ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవే వర్తిస్తుంది తప్ప ఇప్పుడు కొత్త దాంట్లో మోడిఫికేషన్స్ ఏమి ఉండవు. ఈవెన్ ఏజ్ కూడా ఆ రోజుకి ఆ డేట్కి నోటిఫికేషన్లో ఏజ్నే మీకు వర్తిస్తుంది తప్ప ఇప్పుడు ఏ ఓవర్ ఏజ్ మీకు వర్తించదు. నెక్స్ట్ కాల్ ఒకరు ఉన్నారండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నా పేరు విజయ్ కుమార్, హైదరాబాద్ నుంచి మేడం. చెప్పండి విజయ్ గారు. విజయ్ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి విజయ్ గారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. యాక్చువల్లీ నా దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదు సార్. యాక్చువల్లీ నేను 1st to 10th ఇక్కడనే చదివాను, రికగ్నైజ్డ్ స్కూల్లోనే చదివాను, రెగ్యులర్ అయినా అది ప్రైవేట్ స్కూల్లో చదివాను. నా దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రెసెంట్ లేదు సార్. అది యాక్చువల్లీ ఇవ్వట్లేదు. లాస్ట్ టైం నేను ప్రెసెంట్ షిఫ్ట్ అయ్యాను అనమాట, రంగారెడ్డికి వచ్చాను. సో నా దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి, ఎక్సెప్ట్ రెసిడెన్స్ లేదు. ప్రెసెంట్ ఉన్న రెసిడెన్స్ ఉంది కానీ లాస్ట్ 10 years రెసిడెన్స్ లేదు. సో స్టడీ సర్టిఫికేట్స్ ఎలిజిబుల్ కదా సార్? ఒకటి విజయ్ గారు, ఈ స్టడీ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీద మీకు ఒక క్లారిఫికేషన్ అవసరం. ఎవరికైతే రెగ్యులర్ స్టడీ ఉంటుందో, ఏ క్యాండిడేట్ అయితే 1st నుంచి కానీ 4th నుంచి కానీ కంటిన్యూస్ రెగ్యులర్ స్టడీ ఉన్న వాళ్ళకి మేము ఆ లోకల్ స్టేటస్ని డిఫైన్ చేయడానికి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ ద సెన్స్ బోనోఫైడ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే స్టడీ సర్టిఫికేట్ మీద డిపెండ్ అవుతాం. ఎవరైతే రెగ్యులర్ స్టడీస్ ఉండవో, సే ఫర్ ఎగ్జాంపుల్ మీ
అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అవుతాడు, అవును సార్, ఎక్కడ రెగ్యులర్ స్టడీ ఉండదు. అవునవును. అట్లాంటి వాళ్ళకు స్టడీ సర్టిఫికేట్ కాకుండా రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం. రెసిడెన్స్ సర్టిఫికేట్ కన్సర్న్ ఎంఆర్ఓ ఇస్తాడు, అవును అవును స్టడీ సర్టిఫికేట్ కన్సర్న్ హెడ్ మాస్టర్ ఇస్తాడు. స్టడీ సర్టిఫికేట్ అవసరం లేని వాళ్ళకి, అంటే రెగ్యులర్ స్టడీ లేని వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. మీకు అందరికి అవసరం ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ స్టడీ సర్టిఫికేట్ రెగ్యులర్ స్టడీ ఉంది కాబట్టి మీకు ఒక డిక్లరేషన్, అటెస్టేషన్ ఫామ్లో డిక్లరేషన్ ఉంటుంది. మేము గత లాస్ట్ 5 years నుంచి లేదా 7 years నుంచి ఎక్కడెక్కడ ఉన్నారో ఆ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. దానికి మళ్ళీ స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు పొందుపరచాల్సిన అవసరం లేదు. కేవలం స్టడీ సర్టిఫికేట్ ఎనఫ్. స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళకి మాత్రమే కంపల్సరీగా విధిగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కన్సర్న్ తహసీల్దార్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో 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 మేడం, నా పేరు సుధీర్ అండి. సుధీర్ చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను మెదక్ నుండి మాట్లాడుతున్నా మేడం. విఠల్ సార్తో మాట్లాడచ్చా? చెప్పండి సార్ సుధీర్ గారు. మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే బా, చెప్పండి. సార్ నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను సార్. అయితే ఎన్ఓసి తీసుకోవాలన్నారు కదా సార్, ఎన్ఓసికి అప్లై చేశాను సార్ నేను. అయితే నిన్ననే వచ్చింది సార్ ఎన్ఓసి, అది పోస్ట్ లో వచ్చింది. వాళ్ళు టైపింగ్ మిస్టేక్ చేశారు సార్. దాంట్లో పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్స్ అని ఒకటి పెట్టారు, అయితే కింద గ్రూప్ 2 అని మ్యాటర్ లో పెట్టారు సార్. ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్? అంటే ఈరోజు సండే కదా, మళ్ళీ రెక్టిఫై చేయాలంటే కూడా ఏమీ ఉండదు. మీరు ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు, దానికి సంబంధించిన ఎన్ఓసి ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి అక్కడ ఏదైనా లిటిల్ బిట్ మిస్టేక్ ఉంటే మీరు ఒక అండర్టేకింగ్ రాసి ఇవ్వచ్చు. మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఈ మిస్టేక్ ఒకవేళ మా వెరిఫికేషన్ అధికారులు ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే దానికి మీరు ఒక అండర్టేకింగ్ రాసిచ్చి నేను మళ్ళీ తీసుకొస్తానని చెప్పడానికి కూడా అవకాశాలు వస్తారు. అట్లా ఏముండదు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో హలో చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? తిరుపతి మేడం, నా పేరు. వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి తిరుపతి గారు, సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే తిరుపతి గారు, చెప్పండి. సార్ ఇది ఒక చిన్న డౌట్ ఉంది సార్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకు మెడికల్ అది ఎన్ని రోజులు టైం ఉంటుంది సార్? అది డెఫినెట్గా ప్రతిదీ మీకు షెడ్యూల్ ఇస్తారమ్మా. ఒకటి ఇప్పుడు రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. 12 to 24 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఇస్తారు మెడికల్ టెస్ట్ కోసం. అది కూడా మీకు వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ పెడతారు, దాని ప్రకారం మీరు ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. సార్ మీరు ఒక ఉద్యమ నేతగా అందులో ఉన్నట్టుగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. తప్పకుండా ఇదే నిబద్ధతతోటి మేము పనిచేస్తున్నాం, మీకు తెలుసు. మీరు కూడా అదే నిబద్ధతతోటి, అదే ట్రాన్స్పరెంట్గా మీరు కూడా రేపు సెలెక్ట్ అవుతే కష్టపడి పనిచేయాల్సింది కోరుతా ఉన్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ. ఇది వీళ్ళకి ఇది ఒక డౌట్ సార్, మెడికల్ మీద సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ అయిన తర్వాత లాస్ట్ ఇంటర్వ్యూ, ఎగ్జాక్ట్లీ ఇదే ప్రొసీజర్ కదా. అది కూడా కొంతమందికి డౌట్ ఉంది, మెడికల్ ముందు ఉంటుందా అంటే ఇంటర్వ్యూ. దాని మీద ఇంకా మేము ఫైనల్ కూడా అనుకోలేదమ్మా, ఎందుకంటే 12 to 24 వరకు మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం ఇచ్చాం. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఓన్లీ కేవలం మెడికల్ అనేది కేవలం ఎవరికి అంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కి సంబంధించి మెడికల్ టెస్ట్. మిగతా వాళ్ళకి మేము మెడికల్ టెస్ట్ చేయం. కారణం ఏంటంటే మెడికల్ వాళ్ళకి ఇప్పుడు అవసరం కూడా లేదు. వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్, డాక్టర్ సర్టిఫికేట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరినప్పుడు వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. బట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మేము సపరేట్గా వివరణ ఇస్తాం. ఎప్పుడు మీరు మెడికల్ టెస్ట్కి వెళ్ళామంటే అప్పుడు వెళ్ళాలి. ఓకే సార్, ఇది ఎక్సైజ్ సూపరింటెండెంట్కి మెడికల్ సర్టిఫికేట్ సబ్ ఇన్స్పెక్టర్కి. అయితే దాంట్లో ఒక చిన్న డౌట్, ఇది ఐసైట్ సంబంధించి ఒక ఇది రూల్ ఉంది. ఇప్పుడు వీళ్ళకి టెస్ట్ అంటే విత్ స్పెక్స్ తీసుకుంటారా, వితౌట్ స్పెక్స్? మెడికల్ బోర్డు అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు అపాయింట్ చేసిందమ్మా, కాన్స్టిట్యూట్ చేసింది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మేము మెడికల్ బోర్డుకే రెఫర్ చేస్తాం. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి లేదా గాంధీ అందరు కలిసి మంచి ప్రామినెంట్ డాక్టర్స్ కలిసి ఒక బోర్డు ఉంది. సో ఇక్కడ నామ్స్ ఉంటాయి, అంటే సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సినటువంటి మెడికల్ టెస్ట్లు ఏమేమి ప్రామాణికాలు ఉంటాయో వాటిని మేము వాళ్ళు రిఫర్ చేస్తాం. వాళ్ళు టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు, అప్పుడు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో టెస్ట్ బేస్డ్ ఉంటుంది. రైట్ సార్, నేను స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే ఓసీస్, క్రీమీ బీసీస్కి వీళ్ళు కూడా తీసుకోవాలా? ఇక్కడ కూడా చాలా మంది నిరుద్యోగుల అభ్యర్థులు కొంత కన్ఫ్యూజన్ ఉంటారమ్మా. ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీస్. బీసీలో కూడా మళ్ళీ నేను బీసీ విషయాన్ని కూడా చెప్తాను. అంటే కంపల్సరీ కమ్యూనిటీ రిజర్వేషన్ ఎవరైతే క్లెయిమ్ చేస్తూ ఉన్నారు అంటే వన్ టైం రిజిస్ట్రేషన్లో లేదా వాళ్ళ అప్లికేషన్లో ఏదైతే గ్రూప్ 2 అప్లికేషన్స్లో మెన్షన్ చేసి ఉంటారో కమ్యూనిటీని మెన్షన్ చేస్తారు, ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, మైనారిటీనా అనేది.
కమ్యూనిటీలో మెన్షన్ చేసిన దాన్ని బట్టే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒకవేళ క్యాండిడేట్ ఓసీ అని అనుకున్నారు అనుకోండి, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అవసరం ఉండదు వాళ్ళకి, బికాస్ దే ఆర్ కమ్స్ అండర్ ది ఓపెన్ కోటా కాబట్టి, అదర్ కమ్యూనిటీస్ కింద వస్తారు కాబట్టి వాళ్ళకి అవసరమే ఉండదు. ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ అవసరం లేదు. బీసీస్ విషయానికి వస్తే విధిగా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అవసరం. నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది మీకు చాలా స్పష్టంగా కన్సర్న్ తహసీల్ ఆఫీస్లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జియో 8 ప్రకారము నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకొస్తేనే ఎవరైతే నాన్ క్రిమినల్ కోటా కిందకి వస్తారో వాళ్ళు మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళు ఏమవుతుంది, క్రిమినల్స్ ఈ సర్టిఫికేట్ తీసుకురాకపోతే, వెరిఫికేషన్ రోజు సర్టిఫికేట్ అవైలబిలిటీ లేకపోతే దే ఆర్ కమ్స్ అండర్ ది ఓపెన్ కోటాలో. కాబట్టి ఆ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి విధిగా కంపల్సరీగా కన్సర్న్ తహసీల్ ఆఫీస్ నుంచి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకురావాలి. తహసీల్ ఆఫీస్లో ఒక ఫార్మాట్ ఉంటుంది. బీసీ అంటే ఓబీసీ బీసీ సర్టిఫికేట్తో పాటు వారికి దీస్ కమ్యూనిటీ దిస్ ఫ్యామిలీ పర్టికులర్ ఫ్యామిలీ కమ్స్ అండర్ ది నాన్ క్రిమినల్ అని మెన్షన్ చేసి డిక్లరేషన్ చేసి తహసీల్దార్ ఇస్తాడు. క్రిమినల్కు నాన్ క్రిమినల్ తేడా ఏంటంటే, క్రిమినల్ అవుతేనేమో 6 lakhs అబోవ్, నాన్ క్రిమినల్ అయితే 6 lakhs బిలో. అది ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే. కాకపోతే ఈ 6 lakhs అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరెవరు అనేది దాని డెఫినేషన్స్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినేషన్ ఇచ్చింది. గ్రూప్ 1 లేదా కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్న వ్యక్తులు, లేదంటే ఎమ్మెల్యేస్ కానీ, మంత్రులు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఈ కేటగిరీ ఉన్నటువంటి ఫ్యామిలీస్ క్రిమినల్ కిందకి వస్తుంది. అబోవ్ 6 lakhs అంటే మీ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉంటాడు, 6 lakhs per annum ఉంటుంది. ఈ కమ్స్ అండర్ నాన్ క్రిమినల్ కిందకి రాడు. 10 లక్షలు ఉన్నా ఆయన ఒక వ్యవసాయ కుటుంబం ఉంటుంది, సంవత్సరానికి 12 లక్షలు సంపాదించిన ఆమె క్రిమినల్ కిందకి రారు, నాన్ క్రిమినల్ కిందనే ఉంటారు. సో పర్టికులర్ ఏదైతే డెఫినేషన్ ఉంది, యాజ్ పర్ ది డెఫినేషన్ ఆఫ్ క్రిమినల్ సర్టిఫికేట్ ప్రకారం మాత్రమే కొంత 0.001% ఫ్యామిలీస్ మాత్రమే క్రిమినల్ కింద వస్తారు, మిగతా వాళ్ళతో నాన్ క్రిమినల్ ఉంటారు. సార్ ఇంకొక కాలర్ ఉన్నారు లైన్లో. హలో చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు విజయ్ అండి, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. మాట్లాడండి, విఠల్ సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి విజయ్ గారు. సార్ మా మిస్సెస్ గురించి అండి. మా మిస్సెస్ తను ఫస్ట్ 4th నుండి 10th వరకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో చదువుకుంది. ఎక్కడ? కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మేము హైదరాబాద్ లో ఒక 5 years నుండి ఉంటున్నాము. ఇప్పుడు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో తీసుకోవాలా, లేదు అంటే హైదరాబాద్ లో తీసుకోవాలా సార్? ఇప్పుడు ఆ క్యాండిడేట్ పేరెంట్ ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటుందో, పేరెంటల్ రెసిడెన్స్, కరీంనగర్లో ఆ క్యాండిడేట్ ఫాదర్ పేరెంటల్ రెసిడెన్స్ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అక్కడ అప్లై చేసుకోవచ్చు, కానీ ఈ మధ్యకాలంలో రెవెన్యూ అథారిటీస్ ఆ సర్టిఫికేట్ ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటున్నారో అక్కడ ఇవ్వట్లేదు అనేది మాకు కూడా చాలా మంది మా దృష్టికి తీసుకొచ్చారు. సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఎక్కడైతే పేరెంటల్ రెసిడెన్స్ ఉందో అక్కడ నుంచి అప్లై చేసి తీసుకోండి. ఓకే, అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో తీసుకుంటే సరిపోతుంది. సార్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆధార్ మేము సబ్మిట్ చేసినప్పుడు మీరు ఆధార్ అడ్రస్ అనేది హైదరాబాద్ లో ఉంది కాబట్టి అక్కడ తీసుకునే అనే క్వశ్చన్ రేజ్ చేస్తున్నట్టు. మీరు చెప్పాల్సింది కనీసం తహసీల్దార్కి చెప్పాల్సింది ఏంటంటే, క్యాండిడేట్ పేరెంట్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడ అప్లై చేస్తున్నాం, మీరు ఇవ్వకపోతే హైయర్ అథారిటీస్ కలవచ్చు, ఆర్డీఓని కలవచ్చు, కలెక్టర్ని కలవచ్చు. ఓకే. జనరల్ కన్ఫ్యూజన్ ఏంటంటే సార్, క్రీమీ నాన్ క్రీమీ అనేసరికి అమ్మాయికి స్పెషలీ హస్బెండ్ బేస్ చేసుకున్నా పేరెంట్ ని బేస్ చేసుకుని అన్న కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. యాక్చువల్లీ పేరెంట్ బేస్ చేసుకుని అన్నది నేషనల్ బీసీ కమిషన్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నామ్స్ని మెన్షన్ చేశారమ్మా. వాళ్ళు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ వాట్ ఈస్ ద రీజన్, బట్ పేరెంటల్ ఇన్కమ్గా చెప్పారు. సో పేరెంటల్ ఆబ్లిక్ హస్బెండ్ ఇన్కమ్గా చెప్పి ఉంటేనేమో ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. సో నేషనల్ బీసీ కమిషన్ వాళ్ళు, నేషనల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరమైతే అమెండ్మెంట్ తీసుకురావడానికి ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉంటే నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేసి తను తెచ్చుకోవచ్చు. బట్ యాజ్ ఆన్ టుడే కన్ఫ్యూజన్ ఉంది, అందుకని పేరెంటల్ సర్టిఫికేట్ తీసుకురావడం కానీ జరుగుతూ ఉంది. నెక్స్ట్ కాలర్ సార్. హలో మేడం, చెప్పండి, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు హేమలత అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడండి అమ్మా, సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. ఇది నేను బీసీఏ ఉమెన్ అండి. అయితే నాన్ క్రీమీ లేయర్ కి కింద వస్తానా రానా అనేది ఐడియా లేదు, అందుకోసం చేసాము. మా ఫాదర్స్ ఇన్కమ్ బిలో 1 lakh ఉందండి, ప్రైవేట్ జాబ్. అయితే నేను కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, ఐటీ ట్యాక్స్ కడుతున్నాను. సో ఇప్పుడు నేను నాన్ క్రీమీ కిందకి వస్తానా, క్రీమీ కిందకి వస్తానా అని. మీ ఫాదర్ ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే
100% యువర్ ఫ్యామిలీ కమ్స్ అండర్ ది నాన్ క్రిమ్ లేయర్ అమ్మా. మీరు కన్సర్న్డ్ తహసీల్దార్కి అప్లై చేసుకోండి, వాళ్ళు వెరిఫై చేస్తారు, మీ రికార్డ్స్ని వెరిఫై చేసి దే విల్ ఇష్యూ సర్టిఫికేట్. ఓకే సార్. ఇంకో క్వశ్చన్ సార్, ఓటీఆర్ డీటెయిల్స్ లో నేను క్రీమీది నా ఎస్ అని పెట్టాను అప్పుడు. ఇంకొకటి ప్రైమరీ స్కూల్ ఇన్ఫర్మేషన్ కూడా క్రీమీ లేయర్ ఎస్ అని పెట్టానమ్మా. ఓటీ అంటే అప్లై చేసే టైంకి పెట్టాను సార్, తర్వాత దాన్ని ఎడిట్ చేసుకున్నాను. అది అప్లికేషన్ గ్రూప్ 2కి సబ్మిట్ చేసే ముందు ఎస్ అని పెట్టాను, తర్వాత ఎడిట్ చేశాను. సో అది ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది? ఇప్పుడున్న ఓటీఆర్ లేటెస్ట్ డీటెయిల్స్ తీసుకుంటారా, లేకపోతే అప్లై చేసే టైంకి ఉన్న డీటెయిల్స్ తీసుకుంటారా అనేది డౌట్. మీరు ఆల్రెడీ దాన్ని రెక్టిఫై చేసుకున్నామని చెప్తున్నారు కాబట్టి రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇవన్నీ కూడా మీరు చెప్పండి. కన్సర్న్డ్ వెరిఫికేషన్ అథారిటీస్ ఉంటారు, మా అధికారులు ఉంటారు ఇక్కడ. మీరు వెరిఫై చేసేటప్పుడు అప్పుడు బై మిస్టేక్ ఇట్లా పెట్టాను, యాక్చువల్లీ మా ఫ్యామిలీ కమ్స్ అండర్ ది నాన్ క్లెయిమ్ అయినా మీరు క్లెయిమ్ చేయొచ్చు. హలో, హలో మేడం. నెక్స్ట్ కాలర్ అండి, మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి. ఎక్కడి నుండి శ్రీనివాస్ రెడ్డి గారు? హైదరాబాద్ నుంచి. మాట్లాడండి, విఠల్ సార్తో మాట్లాడండి. ఓకే, నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి. సార్, ఇది గెలిచాడు సైన్, నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తోని సైన్ చేయించా సార్. అయితే సార్ యాక్చువల్గా వాటర్ బ్లూ పెన్ వాడిండు, గ్రీన్ ఇంక్ వాడలేదు. రేపు ఏమన్నా ప్రాబ్లం అయితే ఏముండదు. ఒకటి మీరు క్లారిఫై చేసుకో, సబ్ ఇన్స్పెక్టర్ కమ్స్ అండర్ గెస్టెడ్ కేటగిరీ కాదనేది తెలుసుకోవాలా. అఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో వారిని కూడా గెస్టెడ్ స్టేటస్ ఇచ్చినట్టు నాకు కూడా సమాచారం. మీరు ఆ గెస్టెడ్ స్టేటస్ ఇస్తే దానికి సంబంధించిన వివరాలు మీ దగ్గర పెట్టుకొని, సరే సిగ్నేచర్ ఇంక్ బ్లూ గ్రీన్ ఇంకా అది అనేది దట్ పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, బట్ మీరు మరొకసారి దాన్ని వెరిఫై చేసుకుంటే మంచిది. అదే, పర్లేదు, మీరు వెరిఫై చేయించుకోండి. దాన్ని ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ తీసుకొస్తాను చెప్పండి, టైం ఇస్తారు. రైట్ సార్. కొంతమంది డౌట్ ఏంటంటే సర్టిఫికెట్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలని లామినేట్ చేయించుకున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ డౌట్ ఏంటంటే లామినేషన్ తీసి తీసుకురావాలా, లామినేటెడ్ సర్టిఫికెట్స్ కన్సిడర్ చేస్తారా లేదా, ఒరిజినల్సే కన్సిడర్ చేస్తారా లేదా అని ఒక డౌట్ ఉంది చాలా మంది. లామినేటెడ్ సర్టిఫికేట్ లేదా కలర్ జిరాక్స్ తీసి వాటిని లామినేట్ చేసి అదే ఒరిజినల్గా క్లెయిమ్ చేస్తే తప్పమ్మా. రైట్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ని చినిపోకుండా జాగ్రత్త ఉండాలి కాబట్టి లామినేట్ చేస్తే దానికి నష్టం ఏమి ఉండదు. కాబట్టి అది మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో మేము ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ ఒరిజినల్ వెరిఫికేషన్స్. కాబట్టి ఆ ఒరిజినల్ అని మా వాళ్ళకి ఒరిజినల్ కాదని డౌట్ వస్తే మాత్రం వెరిఫై చేస్తారు. మీరు ఒరిజినల్ అని క్లెయిమ్ చేయాలి. వాటిని దానికి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ రికార్డ్స్ కూడా మీరు చూపిస్తే సరిపోతుంది. వాళ్ళు కలర్ జిరాక్స్ చేసి లామినేట్ చేస్తే తప్పు అవుతుంది. కలర్ జిరాక్స్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఒరిజినల్ సర్టిఫికేట్. అది వెరిఫై చేసుకోవాలి. సో యాజ్ ఫార్ యాజ్ ఒరిజినల్ లామినేటెడ్ సర్టిఫికెట్స్ తీసుకొచ్చినంత వరకు తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, ఎగ్జామ్ మీద రీసెంట్గా చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి. దాని మీద కొంచెం క్లారిటీ, అంటే ఒకటే సెంటర్ నుండి చాలా మంది సెలెక్ట్ అయినారని చెప్పి. కాలర్ ఉన్నారు, కాలర్ తర్వాత మాట్లాడదాం సార్. హలో 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 చెప్పండి, మీ పేరు? హలో, నా పేరు రమేష్ మేడం, కరీంనగర్. రమేష్ గారు, విఠల్ సార్తో మాట్లాడండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్ గారు, చెప్పండి. సార్, ఒక చిన్న క్వశ్చన్ సార్ మాది. అంటే మీరు ప్రాథమికంగా మానవ తత్వంతో కొద్దిగా ఆలోచించి చెప్పండి సార్. అయితే ఈ రోజు సోషల్ మీడియా లోపల కొన్ని క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతున్నాయి. అది కొంతమంది ఏమంటున్నారంటే అవి కేవలం రూమర్స్ అని చెప్పేసి అంటున్నారు. ఒక విధంగా చూస్తే అభ్యర్థుల తరపు నుంచి కూడా కరెక్ట్ అనిపిస్తుంది. అవి ఏంటి అంటే సార్, ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ ప్రాథమికంగా తయారు చేసేటప్పుడు సార్ మేము క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ గురించి అడగట్లేదు. రెండవది వచ్చేసి సార్, ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ లోపల ఇచ్చేటువంటి ప్రశ్నలు ఎవరిని ఇవ్వచ్చు సార్? దీని లోపల సుమారు 17 ప్రశ్నలు తొలగించారు సార్. అది ఏ బేస్ మీద తొలగించారు సార్? అదే విధంగా రెండవది వచ్చేసి 2 కంటే ఎక్కువ సమాధానం కలిగిన ప్రశ్నలు ఉన్నాయి సార్. ఇది 2 కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నటువంటి ప్రశ్నను ఫ్రేమ్ చేసేటప్పుడు సార్, అయితే ఒక 2 ప్రశ్నలు ఒక క్వశ్చన్ కి 2 సమాధానాలు ఇవ్వాలనుకున్నప్పుడు పై 2 అని ఇవ్వచ్చు సార్. అయితే 3 ఇవ్వాలనుకుంటే పై 3 అని ఇవ్వచ్చు, పై వేవి కావని ఇవ్వచ్చు సార్. అయితే ఏంటి సార్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నీకు డౌట్ అడుగు రమేష్. నీకు ఇప్పుడు ఎగ్జాక్ట్ ఒక పోటీ పరీక్ష లోపల అభ్యర్థి తన మెరిట్ ను నేర్పించుకోవడానికి ప్రతి మార్క్ కూడా చాలా కీలకం సార్. అటువంటిది ఏంటంటే సార్, ఒక్కొక్క మార్క్ తోని అభ్యర్థుల యొక్క ర్యాంకులు కూడా తారుమారు కావాల్సిన అవసరం ఏర్పడుతుంది
కదా సార్. నిన్న కరీంనగర్ లోపల మా ఫ్రెండ్ రమేష్, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు సార్, చందు అని 429 మార్క్స్ వచ్చినాయి సార్, ఆయనకు రాలేదు. కొన్ని ఎట్లయిపోయింది సార్, ఇప్పుడు ఎట్లయిపోతుందంటే సోషల్ మీడియా లోపల 429 మార్క్స్ వచ్చి మెరిట్ లిస్ట్ లేకపోవడము, 430 వచ్చి మెరిట్ లిస్ట్ ఉంటే అతను మెరిట్ క్యాండిడేట్, ఇతను మెరిట్ క్యాండిడేట్ కానట్టుగా బిహేవియర్ ఇట్లా వస్తుంది సార్. అంటే దీని పట్ల ఇప్పుడు ఏమైతుంది సార్? రమేష్ గారు, నీ ప్రశ్న నాకు అర్థమైంది, నీ ఆందోళన కూడా నాకు అర్థమైంది. మీరు పూర్తిగా ఎట్లాంటి రమేష్ వాళ్ళు లాంటి మీరు అడిగే ప్రశ్న కూడా దానికి బహుశా రిలేటెడ్ ప్రశ్న. అంటే ఈ ఐటీ సెక్టార్లో, అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క పెరగడంతో సమాజంలో ఇవరికి చాలా గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ఈ సోషల్ మీడియా యాక్సెస్ పెరిగింది. ఈ సోషల్ మీడియా వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఈ సోషల్ మీడియా అంటే గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిన మీడియా కదమ్మా. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ లైసెన్స్డ్ మీడియా. లైసెన్స్డ్ మీడియా అంటే ఒక వార్తని ప్రచురించేటప్పుడు నిజంగా ఇది నిజమా కాదా అని తెలుసుకొని వాళ్ళు వార్తను దానికి అవసరమైతే దానికి వివరణ తీసుకుంటారు. సోషల్ మీడియా అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఈ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ లో చాలా మంది చాలా రకాల వ్యక్తులు ఉంటారు. మా అబ్జర్వేషన్ లో పరీక్షలను రాయని వాళ్ళు, అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ రాయని వాళ్ళు, గ్రూప్ 2 ఎగ్జామ్ కి సంబంధం లేని వారు, నిరుద్యోగుల జీవితాలతో సంబంధం లేని వాళ్ళు, కొన్ని పొలిటికల్ పార్టీస్ లో పనిచేస్తూ వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో రూపంలో ఇబ్బంది పెట్టాలి, అబాస్పాలు చేయాలి, టీఎస్పీఎస్ని అబాస్పాలు చేయాలి, తద్వారా నిరుద్యోగులని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలన్నటువంటి ఇంటెన్షన్ తోటి ఈ వార్తల్ని సోషల్ మీడియాలో విపరీతంగా చొప్పిస్తున్నారమ్మా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే, నేను కూడా ఈ మధ్య మేము యాక్చువల్గా సోషల్ మీడియాలో చాలా దూరంగా ఉంటున్నాం. ఎందుకంటే ఫేస్బుక్లో మా అకౌంట్స్ మేము క్లోజ్ చేశాం సర్వీస్ కమిషన్ మెంబర్ తర్వాత. ఇట్లా మేము చైర్మన్ కావచ్చు, మేము కానీ చాలా ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాం. నాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయంలో 2 ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒకటి, నాకు వచ్చిన వార్త అంటే ఈ వాట్సాప్లో ఎవరో పంపిస్తే తెలిసింది. నల్గొండ జిల్లాలో దేవేందర్ అనే వ్యక్తి జాగృతి సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు. జాగృతి అనే సంస్థలో పనిచేస్తూ ఆయన గ్రూప్ 2లో సెలెక్ట్ అయినట్టు, ఆయనకి ఎట్లా సెలెక్ట్ అయ్యిండు, తర్వాత ఆయన జాగృతి సంస్థలో పనిచేస్తున్నాడు కాబట్టి గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యిండు అని ఒక వార్తను ప్రచారం చేశారు. ఇదొక ఎగ్జాంపుల్ అమ్మా, సోషల్ మీడియాలో అయిన వైరల్ వార్తలు. ఇంకొక వార్తని విపరీతంగా ప్రచారం చేసింది ఏంటంటే, నిజామాబాద్ జిల్లాలో ఒక సెంటర్లో 1500 మంది సెలెక్ట్ అయ్యారని. అంటే అంటే ఇది ఎట్లా తీసుకొస్తున్నారంటే, ఈ మీడియాలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళకి నిరుద్యోగుల జీవితాలతో కానీ టీఎస్పీఎస్ సంబంధం లేదు. కేవలం ఒక బురద జల్లే ప్రయత్నం, ప్రభుత్వాన్ని అబాజ్ చేసే ప్రయత్నం. నిజామాబాద్ జిల్లా అంటే కవిత గారు లేదా ఎంపీ గారు ఏదైనా ఇన్వాల్వ్ అయి చేయించిండ్రేమో, జాగృతి సంస్థను సెలెక్ట్ అయిన ఎంపీ గారు ఏదో ఇన్వాల్వ్ అయ్యి చేయిస్తారంటే ఎంత అసత్యమైనటువంటి వార్త. ఇట్లాంటి వార్తలు ప్రచురించాం. మేము ఎంక్వైరీ చేసామమ్మా, మా మొత్తం అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే నిజామాబాద్ జిల్లాలో వారు చెప్పిన శాంకరీ కాలేజ్, మేము ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వలేదు నెంబర్ 1. వారు చెప్పిన శాంకరీ కాలేజ్ నుంచి 1500 మంది సెలెక్ట్ అయ్యారని ఏదైతే వార్తను ప్రచారం చేశారో, ఆ శాంకరీ కాలేజీలో మా సెంటర్ లేదు. మేము ఎగ్జామ్ కండక్ట్ చేయలే నెంబర్ 1. రెండోది, మొత్తం నిజామాబాద్ జిల్లాలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మేము 3200 మందిలో చూస్తే లిస్ట్ లో ఉన్నారు. 1500 మంది హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అవుతే నిజామాబాద్ జిల్లా నుంచి లాస్ట్ లో ఉన్నారు వాళ్ళు. అది శాంకరీ కాలేజ్ లో కాదు, శాంకరీ కాలేజ్ లో ఎగ్జామ్ జరగలేదు. ఎంత ఫేక్ వార్తనో దీన్ని బట్టి అర్థం అవుతుంది. రెండోది, దేవేందర్ అనే వాడిని మేము ఎంక్వైరీ చేశాం. నిజంగా ఈ బాబు ఎగ్జామ్ రాశాడా, సెలెక్ట్ అయ్యాడా, మా రికార్డ్స్ ఉన్నారండి. ఆ క్యాండిడేట్ ఓటీఆర్ లేదు అప్లికేషన్, ఆ గ్రూప్ 2కి ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకోలే. థర్డ్, అప్లికేషన్ లేదు కాబట్టి హాల్ టికెట్ ఇష్యూ కాదు, హాల్ టికెట్ ఇష్యూ లేదు కాబట్టి ఆయన ఎగ్జామ్ రాసే ప్రశ్న లేదు. ఆ ఎగ్జామ్ రాయలేదు, ఇక్కడ సెంటరు లేదు. ఈ 2 వార్తలు తీసుకొచ్చి ఎట్లా సెలెక్ట్ అయ్యారని చెప్పి వైరల్ వార్తను సృష్టించి ఈ రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. మేము దీనిపైన మొత్తం ఎంక్వైరీ పెట్టించాం. పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. పోలీస్ ఎంక్వైరీలో నిజమైనటువంటి కల్ప్రిట్స్ మా దృష్టికి వస్తే డెఫినెట్ గా సైబర్ క్రైమ్స్ కింద కేసులు బుక్ చేయడానికి కూడా మేము సిద్ధంగా, మేము దాని యాక్టివిటీస్ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుంది, మా అధికారులు ఆ చర్యలు తీసుకుంటున్నారు. ఇట్లాంటి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో, పర్టికులర్ వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి మీరు నష్టపోకూడదు. కన్ఫ్యూజన్, ఒక మెరిట్ విద్యార్థులు నష్టపోవద్దని మా ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా సార్, ఎందుకంటే స్టూడెంట్స్ డిమోటివేట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంత ప్రతిబంధకంగా జాతీయ స్థాయిలో టీఎస్పీఎస్ కి అవార్డ్స్ వచ్చాయి, రివార్డ్స్ వచ్చాయి. స్టేట్ గవర్నమెంట్ లో ఒక మంచి పేరుంది. ఒక డిపార్ట్మెంట్ లో టీఎస్పీఎస్ కి ఇక్కడ పనిచేస్తున్నటువంటి చైర్మన్ గారు, మేము కానీ నిబద్ధతతో పనిచేస్తా ఉన్నాం.
మా సెక్రటరీ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. మేము సర్వీస్ కమిషన్ గా మేము నిర్ణయాలు మాత్రమే తీసుకుంటాం. ఎగ్జిక్యూషన్ ఐఏఎస్ ఆఫీసర్ చేస్తారు. ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ ఏ వ్యక్తులు కూడా అంటే అధికార పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా, ఎంపీలతో సహా ఎవ్వరు కూడా మా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ కావడం లేదు. మేము మా కుటుంబాలని మేము మొత్తం ఈ వ్యవస్థకు దూరంగా ఉంచి మేము పనిచేస్తా ఉన్నాం. ఏ వ్యక్తి కూడా ఈ సంస్థలో ఇన్వాల్వ్ కాకుండా అంత నిబద్ధతతో ఈ సంస్థ నడుపుతా ఉంటే బయటి వాళ్ళు కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది రాజకీయ అవసరాల కోసం, వారి యొక్క రాజకీయ దురుద్దేశాల కోసం సర్వీస్ కమిషన్ వాడుకొని ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు రంజిత్ రెడ్డి మేడం, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. రంజిత్ గారు చెప్పండి. సార్ వింటున్నారు, చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రంజిత్ గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మా మిసెస్ గ్రూప్ 2 సెలెక్ట్ అయింది సార్. అయితే వచ్చేసి ఏంటంటే నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. తను బీసీ సార్. అయితే ఇప్పుడు తను యాక్చువల్ గా బీసీ, కొందరు బీసీ పెట్టాలంటున్నారు, కొందరు ఓసీ పెట్టాలంటున్నారు సార్. దీంట్లో ఇదొకటి సార్. ఇంకొకటి ఏంటంటే సార్, నేను రెగ్యులర్ గా రెగ్యులర్ గా ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ పెట్టినందుకు టీఎస్పీఎస్సీకి ప్లస్ మనటీకి ధన్యవాదాలు సార్. యాక్చువల్ ఏంటంటే ఈ మనటీ ప్రోగ్రామ్ పెట్టుకొని మేము ఇక్కడ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాం సార్ నిజామాబాద్ లో. అంటే వీళ్ళ వీడియోస్ ప్లస్ అప్డేట్ చేసి ఇప్పుడు దీపికా మేడం వాళ్ళతో రెగ్యులర్ గా వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ. అయితే సార్ ఏంటంటే సార్, అయితే గురుకులాలో నర్సింగ్ వాళ్ళ స్టూడెంట్స్ జనరల్ స్టడీస్ పేపర్ ఇంగ్లీష్ లో పెడుతున్నారు సార్. అయితే ఏంటంటే వాళ్ళు పిల్లలు చాలా మంది ఏంటంటే వాళ్ళు రూరల్ ఏరియాస్ లో నుంచి ఉంటారు కదా సార్, నర్సింగ్ స్టూడెంట్స్ అంటే ఎక్కువ. అయితే వాళ్ళు ఈ జిఎస్ పేపర్ ను ఇంగ్లీష్ లో అటెండ్ చేయలేకపోతున్నారు సార్. ఎందుకంటే రీసెంట్లీగా వెటర్నరీ అసిస్టెంట్, ఏఈ, ట్రాన్స్కో జనరల్ స్టడీస్ బోత్ లాంగ్వేజ్ లో పెట్టారు సార్. అంత పెద్ద గెస్టెడ్ ఆఫీసర్స్ కి వాళ్ళకు బోత్ లాంగ్వేజ్ లో పెట్టినప్పుడు నాన్ కన్సిడర్డ్ కదా సార్ క్యాడర్, వీళ్ళు స్టాఫ్ నర్స్. అయితే జిఎస్ ఏంటంటే 2 లాంగ్వేజెస్ లో పెట్టాలని వాళ్ళ పిల్లల అభిప్రాయం సార్. యాక్చువల్ గా పిల్లలు అక్కడ వరకు రాలేకపోయి నాకు క్వశ్చన్ అడుగుమన్నారు సార్. ప్లీజ్ సార్ దీన్ని ఒక మానవత దృక్పథంతో చూసి, గ్రామీణ నేపథ్యం చూసి వాళ్ళకి జస్ట్ టీఎస్పీఎస్సీకి మా ద్వారా మీరు అప్పీల్ చేయండి సార్. ఎందుకంటే ఎగ్జామ్ కూడా జూలై 30 ఉంది సార్, టైం ఉంది కాబట్టి బోత్ లాంగ్వేజ్ లో పెట్టేటట్టు చూడండి సార్ ప్లీజ్. రంజిత్ గారు, మీకున్న మానవతా దృక్పథానికి ధన్యవాదాలు. కారణం ఏంటంటే మీరు ఏదైతే ఈ గ్రూప్ 2 గురుకుల టీచర్స్కి సంబంధించినటువంటి పీజీ కానీ, పీజీటీ కానీ, టీజీటీ కానీ, ఫిజికల్ డైరెక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఈ గురుకుల స్కూల్సే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. మీరు బాగా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఏముందంటే, ఈ స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా వీటిని గురుకుల స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అందరికీ కలిసి 100 ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభమైనాయి. అక్కడ టీచర్ సెలెక్ట్ అయినవాడు లేదా నర్స్ అయినా, లైబ్రరీ అయినా ఇంగ్లీష్ ప్రామాణికంగా తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ వస్తేనే ఆ స్కూల్లో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. బికాస్ దోస్ స్కూల్స్ ఆర్ కమ్స్ అండర్ ది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఒక లాంగ్వేజ్ పండిత్, తెలుగులో చెప్పేవాళ్ళు లాంగ్వేజ్ పండిత్ తప్ప, లేదా హిందీలో చెప్పే లాంగ్వేజ్ పండిత్ తప్ప మిగతా వారికి ఇంగ్లీష్ ప్రామాణికం అనేది తప్పనిసరిగా అని చెప్పి వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గురుకుల స్కూల్స్ యాజమాన్యం మాకు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ పెడుతున్నాం. వీళ్ళు తెలుగులో పరీక్షలు రాసి తెలుగులో పాస్ అయ్యి పిల్లలతో మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంటుంది, ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అది డిఫికల్ట్ ఉంటుంది. అది మార్చడానికి నిబంధనలు మా చేతిలో లేదు. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్చాలి. వారు కూడా బహుశా మార్చకపోవచ్చు, ఎందుకంటే బికాస్ దీ స్కూల్స్ కమ్స్ అండర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. రైట్ సార్, అండ్ ముందుగా అడిగిన క్వశ్చన్ హస్బెండ్ అయితే ఇక్కడ ఐదర్ ఆఫ్ ది వే దే కెన్ క్లెయిమ్ అమ్మా. ఇఫ్ దే వాంట్ టు క్లెయిమ్ యాజ్ ఎ ఓసీ క్యాండిడేట్, నోబడి object for that. If they want to claim as backward class community candidate, parental caste community ప్రామాణిక తీసుకొని కన్సల్ట్ తహసీల్దార్ వాళ్ళు ఇస్తే సర్టిఫికేట్ ఇస్తే that will be accepted. I don't know exactly. In fact ఇది ఒక చిన్న క్లారిటీ, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు చాలా ఓసీ ఎస్సీ ఉన్నా కూడా వాళ్ళు ఈదర్ ఆప్ట్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా. సో ఇది కొంచెం క్లారిటీ, పేరెంట్ మీద వెళ్ళొచ్చు, మీరు ఏది ఆప్ట్ చేసుకున్నా అది ఎగ్జాక్ట్లీ అమ్మా వాళ్ళ యొక్క చాయిస్ ఇట్ ఇస్. If they want to claim a reservation, they can go for that. Right. But any of the concerned, ultimate ga concerned department, revenue authorities, వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి ఉండాలి. That is important. Right sir. అదే నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, మీ పేరు చెప్పండి. వెంకటేష్ మేడం, హైదరాబాద్ నుంచి. వెంకటేష్ గారు మాట్లాడండి, విఠల్ సార్ వింటున్నారు. సార్ ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సార్ అందుబాటులోకి వచ్చినందుకు. ఓకే. అండ్ సార్ ఇప్పుడు నా ఫస్ట్ నుంచి 9th వరకు నా బోనోఫైడ్ లో పూర్తి పేరు ఉంది సార్, అంటే సర్నేమ్ తో సహా ఉంది సార్. ఓకే. 10th క్లాస్ ప్రైవేట్ అపేర్ అయినా సార్.
సో అక్కడి నుంచి పీజీ వరకు సర్నేమ్ లేకుండా కేవలం ఇనిషియల్ ఉంది సార్. ఇది దీనివల్ల ఏమన్నా ప్రమాదమా సార్? అంటే ఎట్లా ఏం చేయాలి? మీకు మా జనరల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో 10th క్లాస్లో ఏ పేరుతో ఉంటుందో దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటామమ్మా. 10th క్లాస్ ఇస్ అ బేస్ ఫర్ ది ఏజ్ కోసం కానీ లేదా వాళ్ళ యొక్క నేమ్, అంటే వాళ్ళ నేమ్లో ఉన్న డిఫరెన్సెస్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ ఇస్ స్టాండర్డ్ వన్. సో దానికి సంబంధించి బోనోఫైడ్లో ఒకవేళ మీకు అట్లా మెన్షన్ చేసి ఉంటే ఒక అండర్టేకింగ్ ఇవ్వండి, లేదా ఒక గెస్టెడ్ ఆఫీసర్ తోటి సంతకం తీసుకొని ఇట్లా 10th క్లాస్కి వచ్చేసరికి ఇట్లా షార్ట్ నేమ్గా మేము వాడుతున్నాం, అంతకుముందు బోనోఫైడ్ ఇదని ఒక అటెస్టేషన్ ఇవ్వండి లేదా అండర్టేకింగ్ ఇవ్వండి, దట్ సరిపోతుంది. లేదా ఒక అఫిడవిట్ ఇవన్నీ ఇచ్చినా సరిపోతుంది. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. చాలా మందికి డౌట్ ఉంటుంది సార్, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఫాదర్ నేమ్ మిస్ప్రింట్ అయింది. సో అట్లాంటి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఒక అఫిడవిట్ కానీ ఒక డిక్లరేషన్ కానీ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, మీ పేరు? జోషిత అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారమ్మా? జోషిత, హైదరాబాద్ నుంచి. మాట్లాడండి అమ్మా, సార్ వింటున్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ జోషితమ్మ, చెప్పండి. యాక్చువల్ గా నాది 10th ఇంటర్ సర్టిఫికెట్స్ పోయాయి సార్. అయితే డూప్లికేట్స్ తీసుకున్నాను నేను. 10th సర్టిఫికెట్స్ నాకేం ప్రాబ్లం లేదు, కానీ డూప్లికేట్ తీసుకున్న ఇంటర్ సర్టిఫికెట్ నేను ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చేశానండి. సో ఆ డూప్లికేట్ కాపీ నా ప్రైవేట్ కాలేజ్ కి వెళ్ళింది, కాకపోతే కాలేజ్ నేమ్ చేంజ్ అయ్యింది. సంహౌ నేను ఆ ఇంటర్ సర్టిఫికెట్ ని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి తీసుకున్నాను, నాంపల్లిలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి. అయితే ఇప్పుడు నేను సర్టిఫికెట్స్ ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు ఇంటర్ కాలేజీ డూప్లికేట్ సర్టిఫికెట్ మీద కొత్త కాలేజ్ నేమ్ ఉంది స్టాంప్, పాత కాలేజ్ స్టడీ సర్టిఫికెట్ ఉంది నా దగ్గర. డూప్లికేట్ సర్టిఫికేట్ ఎవరిచ్చామా? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చారా? అవునండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు డూప్లికేట్ సర్టిఫికేట్ ఇస్తే వ్యాలిడ్ అవుతుంది. కాలేజ్ ఎక్కడ, ఏ కాలేజ్ అనేది మాకు అనవసరం. ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు సేమ్ నంబర్, రోల్ నంబర్ తోటి ఒకవేళ సర్టిఫికేట్ వాళ్ళు ఇష్యూ చేసి ఉంటే దట్ విల్ బి టేకెన్ యాజ్ కన్సిడర్డ్. ఓకే సార్. ఇంకొకటి సార్, నా దగ్గర 97 లో ఇష్యూ చేసిన ఓల్డ్ కమ్యూనిటీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఉంది సార్. 1997? ఎస్. అది వ్యాలిడా లేకపోతే లేటెస్ట్ గా తీసుకోవాలా? మీకు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదవాలమ్మా. ఇన్స్ట్రక్షన్స్ లో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏ సర్టిఫికేట్స్ మాత్రమే మేము వాల్యూగా తీసుకుంటాం అనేది చాలా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మారినాయి. కంపల్సరీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో మీరు సర్టిఫికేట్ తీసుకుని సబ్మిట్ చేయాలమ్మా. సో సర్టిఫికెట్స్ అన్ని తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూడ్ అయ్యే ఉండాలి. పాత 2014 ముందు తీసుకున్న సర్టిఫికెట్స్ స్టడీవి తప్ప మిగతా కమ్యూనిటీ సర్టిఫికెట్స్ చెల్లవు. ఇది మాత్రం క్లియర్ గా తెలుసుకోవాలి. నెక్స్ట్ కాలర్. హలో, చెప్పండి అమ్మా, మీ పేరు, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, చెప్పండి. సుమలత, హైదరాబాద్ నుంచి. సుమలత మాట్లాడండి, సార్ వింటున్నారు. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ ఇది నోటిఫికేషన్ సార్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 బోర్డు నోటిఫికేషన్స్ లో దోస్ హూ హ్యావ్ క్వాలిఫైడ్, క్వాలిఫైడ్ అయిన వాళ్ళందరిది OMR స్కాన్ షీట్స్ మీరు వెబ్సైట్ లో అవైలబుల్ లో పెట్టి మొత్తం సిస్టమ్ ని ట్రాన్స్పరెంట్ గా పెట్టడం ఎందుకు లేదు సార్? ఇంకా అడగండి అమ్మా, ఇంకేం డౌట్? మెయిన్ ఇంకొకటి ఏంటంటే మన గురుకుల పోస్ట్ కి సార్, టీజీటీ అండ్ టీజీటీకి చాలా మందికి కన్ఫ్యూజన్ సార్. అంటే పీజీ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు కూడా టీజీటీకి అప్లై చేసుకోవచ్చా లేదా అన్నది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి, అంటే 2 levels ఎగ్జామ్ ఉంది కాబట్టి. సో అది ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్. ఇది సెకండ్ పాయింట్ సార్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్స్ కి ఏదైనా కూడా టోటల్ ట్రాన్స్పరెన్సీ తీసుకురండి సార్. ఎవరైతే క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు నీకు ట్రాన్స్పరెన్స్ లేదమ్మా? ట్రాన్స్పరెంట్ లేదని నేను నమ్ముతున్నావా? ఇప్పుడు మేము ఇంకొకటి ఏంటంటే సార్, నువ్వు 3 ప్రశ్నలు అడిగినాను, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. నేను ట్రాన్స్పరెంట్ లేదని నేను నమ్ముతున్నావా? అంటే OMR షీట్స్ మీరు స్కాన్ చేసిన. అవునమ్మా, ఇప్పుడు ఒకటి నేను దానిపైన వివరంగా చెప్తాను. నేను ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పు. TSPSC ట్రాన్స్పరెన్సీ లేదని నువ్వు నమ్ముతున్నావా? నాకు పర్సనల్ గా కాదు సార్, అందరికీ కూడా చెప్పాలమ్మా. నీ అభిప్రాయం నువ్వు చెప్పు. అవును సార్, అవును. లేదు కదా? లేదు. ఓకే, రైట్. ఇంకా ట్రాన్స్పరెన్సీ తీసుకురండి. రైట్ అమ్మా, నేను నీ ఎందుకు లేదా అనే దానికి నేను ఆన్సర్ చేస్తాను. ప్లీజ్ బీ విత్ వాచింగ్ ఆఫ్ మన టీవీ. రైట్. ఇక్కడ ఏందమ్మా, ఇది సోషల్ మీడియా విక్టిమ్ సుమలత మేడం వాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఆ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలని ప్రామాణికంగా చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఇంతకుముందు చెప్పినట్టు.
మేము సోషల్ మీడియాని ఎట్లా నియంత్రించాలి, ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలి, విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. చాలా డౌట్లు ఉన్న అమ్మాయికి నోటిఫికేషన్ చదివితే ఏ డౌట్ ఉండదు. వీళ్ళు రేపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేదా టీచర్స్ కావాల్సిన వ్యక్తులు నోటిఫికేషన్ ఉన్నటువంటి 26 పేజీలు పెద్ద పెద్ద పుస్తకాలు రాసి కోచింగ్ సెంటర్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేల పుస్తకాలు చదువుకుంటారు. ఒక నోటిఫికేషన్ చదవడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి వీళ్ళకి? పేజ్ నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1 నుంచి 24-25 పేజెస్ నోటిఫికేషన్ ఉంటుంది. టోటల్గా నోటిఫికేషన్ చదివితే వాళ్ళకి ఉన్న డౌట్స్ 99% 99% క్లారిఫై అవుతాయి. రెండోది అమ్మాయి ఏం చెప్తుంది అంటే, మీరు ఓఎంఆర్ సీట్ని ఎందుకు బయట పెట్టరు, ఓఎంఆర్ సీట్ని బయట వెబ్సైట్లో పెడితే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా అని. అంటే అమ్మాయి వినాలి, నా అమ్మాయి చూస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. ఓఎంఆర్ సీటు డైరెక్ట్గా నీ చేతికి ఇచ్చినామమ్మా, బయటే ఉంది ఓఎంఆర్ సీట్, ఎగ్జాక్ట్లీ ఫోటో కాపీ. ఎగ్జామ్ రాసిన రోజు ఆ ఓఎంఆర్ సీటు ఒక కాపీ మాకు పంపిస్తారు, ఇంకొక కాపీ అమ్మాయి దగ్గర ఉంటుంది. రేపు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ సర్వీస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ కూడా మార్క్స్ వెంటనే పెట్టదు, అంటే సెలక్షన్ తర్వాత పెడతారు. మేము కూడా టీఎస్పీఎస్ ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్, నాన్ సెలక్షన్ లిస్ట్, కేటగిరీ వైజ్ సెలక్షన్ లిస్ట్ మార్కులతో సహా మేము వాళ్ళ యొక్క డిస్ప్లే చేస్తాం, బయట పెడతాం. దట్స్ ఫ్యాక్ట్. గతంలో కూడా ఇట్లా జరిగింది. గతంలో AW ఎగ్జామ్స్లో మేము పెట్టాం. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ వివరాలు పంపిస్తాం. అప్పటికీ డౌట్ ఉంటే, ఈ అమ్మాయి సుమలత అమ్మాయి, ఆమెకు డౌట్ ఉంది, ఆమె దగ్గర ఒక స్కాన్ కాపీ ఉంది, ఆ స్కాన్ కాపీ కరెక్టా కాదా అని తను ఆర్టీ యాక్ట్ ప్రకారము వెంటనే దాన్ని టాలీ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు ఓఎంఆర్ సీట్లో ఉన్నటువంటి మొత్తం ఓఎంఆర్ సీట్లో 5 లక్షల మంది 2 సార్లు 3 సార్లు స్కాన్ చేసి ఒక స్కాన్ కాపీని మా దగ్గర అఫీషియల్ రికార్డులో పెట్టి ఉన్నాం. దాన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు, క్లెయిమ్ చేయొచ్చు, ఇంకేమైనా డౌట్ ఉంటే అడగవచ్చు, మార్కుల పైన డౌట్ ఉంటే అడగవచ్చు. ఇవన్నీ ట్రాన్స్పరెన్సీ. ఆమె చెప్పేది ఏంటంటే వెబ్సైట్లో బహిరంగంగా పెట్టాలని. ఎందుకు క్వశ్చన్ మార్క్స్ పెట్టరమ్మా? రీజన్ ఉంటుంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏ అనే క్యాండిడేట్కి 422 మార్క్స్ వస్తాయి, బి అనే క్యాండిడేట్కి 421 మార్క్స్ వస్తాయి. ఇద్దరు పోటీ పడుతున్నారు. ఎస్సీ కేటగిరీలో సమ్ కేటగిరీలో పోటీ పడుతున్నారు. బిఎన్ కేటగిరీ వాడు ఏమనుకుంటాడంటే, నాకు 421 వచ్చి నా క్యాండిడేట్ ఇంటర్వ్యూకి లాకుండా ఉంటే నేను సెలెక్ట్ అవుతానని అనుకుంటాను. అది గతంలో జరిగిన ఇట్లాంటి సంఘటనలు. అట్లాంటి క్యాండిడేట్ ఇంటర్వ్యూ రాకుండా బెదిరించడమో, రకరకాలుగా చేయడమో, ఇంటర్వ్యూ దాకా రాకుండా చేయడమో చేసిన సంఘటనలు గతంలో జరిగినాయి. కాబట్టి మార్కులు అంటూ ఒక సెలక్షన్ ప్రాసెస్ కన్నా ముందు మార్కులు తెలిసి ఉంటే మిస్యూజ్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, రకరకాల ట్యాంపరింగ్ చేస్తారు, రికార్డ్స్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మార్కులు తెలిస్తే బయట దళారులకు ఏమవుతుందంటే, నీకు మార్కులు వచ్చి ఇన్ని వచ్చినాయని క్యాండిడేట్కి అర్థమవుతుంది. జాబు ఎవరు దళారులు లేకుండా ఏం లేక ఉద్యోగం వస్తుంది. కానీ మధ్యవర్తులు దళారులు ఏం చేస్తారు, నీకు జాబ్ ఇప్పిస్తాను, నీకు డబ్బులన్నీ వసూలు చేసే కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద దుకాణాలు తెరుస్తారనే ఉద్దేశంతో ఈ వ్యవస్థకు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాన్స్టిట్యూషనల్ బాడీలో ఎక్కడ కూడా ముందు మార్కులు పెట్టరు, మార్కులు తర్వాత పెడతారు. సెలక్షన్ ప్రాసెస్ తర్వాత మీరు క్వాలిఫై చేసుకోవచ్చు, ఎవరికి ఎంత టాలెంట్ క్లెయిమ్ చేయొచ్చు, టాలెంట్ చేయొచ్చు, ఆర్టీ యాక్ట్ ను వాడుకోవచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. ఇన్ని రైట్స్ ఉండగా ఆ అమ్మాయి పాపం సోషల్ మీడియాలో పడి కన్ఫ్యూజన్ అయింది. కరెక్ట్. ఇంకొకటి, వీళ్ళు ఇవన్నీ చేస్తే కూడా ప్రొసీజర్ లేట్ అయిపోతుంది కదా సార్. దట్స్ వాట్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మేడం, నా పేరు లక్ష్మీనారాయణ, భువనగిరి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి లక్ష్మీనారాయణ గారు. సార్ వింటున్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. విఠల్ సార్, నమస్కారం. నమస్తే. నమస్తే లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. సార్, నాది ఒక డౌట్ ఏంటంటే, బేసిక్ ఇన్ఫర్మేషన్ చెక్ లిస్ట్ ఒకటి పెట్టినారు కదా సార్, దాంట్లో ఒక అంశం మెన్షన్ చేశారు సార్. ఇది అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ మనకేది డిగ్రీ లెవెల్ కావాలి అని చెప్పేసి అడిగినారు సార్ దాంట్లో. సో దాంట్లో డౌట్ ఏంటి అంటే, నాది యాక్చువల్ గా బీటెక్ సార్, గ్రాడ్యుయేషన్. సో బీటెక్ లో కూడా మేము మ్యాథమెటిక్స్ చదివి ఉంటాం కాబట్టి అది మాకు అప్లికేబుల్ అవుతుందా లేదా అనేటువంటిది నా డౌట్ సార్. రైట్. బీటెక్ లో కూడా మీకు మ్యాథమెటిక్స్ చదివి ఉంటారు కాబట్టి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీకు ఉంటుంది కాబట్టి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. రెండోది మీరు టిక్ చేయాలి, ఎస్ఎన్ టిక్ చేయాలి. మీరు బీటెక్ లో ఆ సర్టిఫికేట్ ను చూపించాలి. బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీటెక్ మ్యాథమెటిక్స్ లో ఆ సర్టిఫికేట్ మీరు ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందని మీరు మెన్షన్ చేయాలి, చూపించాలి కూడా. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి కూడా, ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసెస్ లో
ఏం జరుగుతుందమ్మా అంటే సెక్రటేరియట్ నుంచి పర్టికులర్ డిపార్ట్మెంట్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ లా డిపార్ట్మెంట్. లా డిపార్ట్మెంట్ వాళ్ళు సాధారణంగా లీగల్ డిగ్రీకి ప్రయారిటీ ఇస్తారు. దే నీడ్ లా గ్రాడ్యుయేట్స్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గ్రాడ్యుయేట్స్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫ్ సెలెక్ట్ అయి ఉంటే కొంత మ్యాథమెటిక్ నాలెడ్జ్ ఉండాలి, కామర్స్ నాలెడ్జ్ ఉండాలి అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మేము అడుగుతున్నాం. దట్స్ వాట్ ప్రిఫరెన్సే కదా సార్. అంటే జనరల్ గా ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయాలని ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో కండిషన్స్ ఉన్నాయి. దట్ కండిషన్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ మేమే మెన్షన్ చేసి చెప్పింది కాదు, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నటువంటి. తను అడిగిన డౌట్ కి బీటెక్ సబ్జెక్ట్ మాత్రం తన కన్సర్న్ సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు, కానీ మ్యాథ్స్ మాకు ఉంది అని చెప్పి సర్టిఫికేట్ సబ్జెక్ట్ ఉంది అని కోర్స్ లో మ్యాథమెటిక్స్ చదివి ఉన్నాను అనేది చూపించాలి. అదే మెమోలో చూపించాలి. రైట్. నెక్స్ట్ కాలర్ సార్. హలో హలో నమస్కారం. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? శేఖర్ అండి, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా. చెప్పండి శేఖర్ గారు, విఠల్ సార్ వింటున్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే. సార్ నేను 1 to 5th క్లాస్ చదివినా సార్. 1 to 5th చదివినా. ఎక్కడ చదివినావు? కరీంనగర్లో సార్. రైట్. 6th చదవలేదు సార్. 6th చదవలేదు. 7th to 10th మళ్ళీ చదివినా సార్. 6th జంప్ చేసిన. 6th క్లాస్ ఒకటి చదవలేదు సార్, ఏమైనా ఇబ్బంది అయితే దాంట్లో. 7th, 8th, 9th, 10th చదువుకున్నావు కదా? చదువుకున్నా. 4th, 5th కూడా నీకు బోనఫైడ్ సర్టిఫికేట్ ఉంది కదా? ఉన్నాయి సార్. 4th, 5th ఉంది, 7th, 8th, 9th, 10th ఉంది కాబట్టి దట్స్ ఎనఫ్. 6th చదువుకోయినా పర్లేదు. 7 కాన్సెక్టివ్ ఇయర్స్లో 4 years స్టడీ సర్టిఫికేట్ ఈజ్ ఎనఫ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, ఇంకొక న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాలో ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందేమో, కేసు వేస్తున్నారు, కేసు వేసేసారు, పిటిషన్లో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి కేసు వేసినట్టు, ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ రీ ఎగ్జామ్, దీని మీద కూడా కొంచెం క్లారిటీ సార్. అంటే నేను ఇంతకుముందు చెప్పానమ్మా, వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే నిజానికి గ్రూప్ 2 అనేది ఒక చాలా ప్రాధాన్యత కలిగినటువంటి రిక్రూట్మెంట్ ఇది. ఎందుకంటే గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు రేపు తహసీల్దార్స్గా, ఆర్డీఓస్గా, సబ్ రిజిస్ట్రార్స్గా, రిజిస్ట్రార్స్గా, సెక్షన్ ఆఫీసర్స్గా డిఫరెంట్ ఒక మంచి పొజిషన్లో ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి యాంగ్జైటీ సాధారణంగా దీనిపైన అటెన్షన్ ఉంటుంది, నిరుద్యోగులకి యాంగ్జైటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సొసైటీలో కూడా కోచింగ్ సెంటర్స్ కావచ్చు, మీడియా కావచ్చు, రకరకాల వ్యక్తులు దీనిపైన పర్సనల్ అటెన్షన్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది రూమర్స్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ రూమర్స్ని నమ్మకూడదని నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన టీవీ ద్వారా. మేము ఇంటర్వ్యూలో కూడా మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ఎందుకు టీఎస్పీఎస్కి దేశవ్యాప్తంగా ఇవాళ ఒక మంచి పేరు రావడానికి ఆస్కారం, చాలా రకాలుగా మేము రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్ చేశాం. 1 time రిజిస్ట్రేషన్ ఇంట్రొడ్యూస్ చేశాం. 30,000 బిలో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాం. అన్నిటికీ మించి ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది కానీ నేను చెప్తా ఉన్నాను, అన్నిటికీ మించి ఇంటర్వ్యూలో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఇట్ ఈస్ అవర్ ప్రపోజల్. మేము కమిషన్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకొని మా కమిషన్కు ఉన్నటువంటి విశేషమైన అధికారాన్ని కుదించుకొని తగ్గించుకొని ప్రతిభ కలిగినటువంటి నిరుద్యోగులకి అడ్వాంటేజ్గా మేము ఇంటర్వ్యూలో కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఎట్లాంటి రిఫార్మ్స్ అంటే బహుశా దేశంలో ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా ఉందో లేదో మాకు తెలియదు, బట్ వీఆర్ ఇంట్రడ్యూస్డ్ అవర్ సెల్ఫ్ రిఫార్మాటిక్ ఇంటర్వ్యూ సిస్టమ్. ఒకటి ఏంటంటే మినిమం 35% మార్క్స్ మేము అవార్డు ఇవ్వాలని. క్యాండిడేట్ ఇంటర్వ్యూ వరకు వచ్చిన వాడు మెరిటోరియస్ స్టూడెంట్ అయి ఉంటాడు కాబట్టి అతని యొక్క మెరిట్ని డినై చేయకూడదు. కాబట్టి మినిమం 35% మార్క్స్ మేము అవార్డ్ చేస్తున్నాం అటెండ్ అవుతే. ఇంటర్వ్యూకి అంటే ద కన్సర్న్ పర్సన్ ఈస్ గెటింగ్ ద మార్క్స్ ఫ్రమ్ 35% ఆన్వర్డ్స్. సో 75 ఉంటే సమ్ 27 మార్క్స్ నుంచి 18 మార్క్స్ నుంచి అంటే 35% క్యాలిక్యులేషన్ నుంచి ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి మార్క్స్ అవార్డ్ అవుతాయి. మాక్సిమం సీలింగ్ ఇస్ 80%. అంటే 80% కన్నా ఎక్కువ వేయకూడదని, 35% కన్నా తక్కువ వేయకూడదనే నిబంధనల్ని మేము పెట్టుకున్నాం. అది ఎంత అడ్వాంటేజ్ అవుతుంది పిల్లలకి. ఇన్ఫ్లుయెన్స్ కి స్కోప్ నోబడీ గివ్స్ 0 marks, నోబడీ గివ్స్ 5 marks, నోబడీ గివ్స్ 10% మార్క్స్ ఆర్ 20% మార్క్స్. 35% మేము మినిమం ఇస్తూ మాక్సిమం 80 సీలింగ్ పెట్టుకోవడం ద్వారా మెరిటోరియస్ స్టూడెంట్ నష్టం కావద్దని మేము ఇంట్రొడ్యూస్ చేశాం. సో ఇవన్నీ కూడా రకరకాల రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం కాబట్టి వాళ్ళు ఎంత పారదర్శకంగా సర్వీస్ కమిషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. చాలా మంది తెలియదమ్మా, బయాస్ ఉంటదేమో అన్న భయం. గతంలో ఏపీపీఎస్ చూసాము. ఇప్పుడు ఏపీపీఎస్ లో అప్పుడు పనిచేసినటువంటి కమిషన్ సభ్యుల గురించి కానీ ఇంకొకరిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు, కానీ ఆ రోజు వచ్చిన వార్తల గురించి నేను మాట్లాడుతున్నాను. ఏపీపీఎస్ లో తన ఇష్టానుసారంగా 90కి 88 మార్కులు వేసిన సందర్భాలు ఉన్నాయి, 90కి 5 మార్కులు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ టీఎస్పీఎస్ లో అట్లాంటి స్కోప్ ఇవ్వకుండా మినిమం వచ్చిన ప్రతి క్యాండిడేట్ కూడా 35% మార్క్స్ అవార్డ్ చేస్తూ 80% సీలింగ్ పెట్టడం ద్వారా మెరిట్ క్యాండిడేట్స్ ని ప్రొటెక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో మేము ఈ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాం. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ సార్. హలో హలో హలో
హుజూర్నగర్. హలో, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. మీ శ్రీనివాస్ గారు క్రాఫ్ట్ టీచర్ గా రాస్తుందండి. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉంటుందా తెలుగులో ఉంటుందా తెలుసుకుందా అని. గురుకులంలో క్రాఫ్ట్ టీచర్ కాబట్టి క్రాఫ్ట్ టీచర్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ టీచర్ రేపు ఇంగ్లీష్ మీడియంలో చెప్పాల్సి ఉంటుంది క్లాసులు, కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ ఉంటుంది. గురుకులంకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. తెలుగు, హిందీ, తెలుగు పండిత్, హిందీ పండిత్, ఉర్దూ అవి తప్పి అంటే లాంగ్వేజ్ పేపర్స్ తప్పించి మిగతావన్నీ ఇంగ్లీష్ లోనే ఉంటాయి. ఇది క్లారిటీ. సార్, ఇంటర్వ్యూ మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే గ్రూప్ 2కి ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అసలు ఇన్ఫాక్ట్ ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని ఒకవేళ క్యాండిడేట్స్ అడగాలనుకుంటే అడిగేది ఏంటంటే, ఇన్ని రోజులు లేని ఇంటర్వ్యూ ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, అసలు గ్రూప్ 2కి ఇంటర్వ్యూ పెట్టాల్సిన అవసరం ఉందా అని ఒక క్వశ్చన్ ఉంది. సో దానికి మీరు ఫస్ట్ అంటే అది ఈ క్వశ్చన్ మీ అభిప్రాయమా లేదా జనరల్ అభిప్రాయమా? దట్స్ వాట్ నేను చెప్తున్నా. ఏంటంటమ్మా, ఎప్పుడు ఇంటర్వ్యూ లేదనేది క్వశ్చన్ కాదు, గతంలో ఉంది. రైట్. మేబీ 20-30 years బ్యాక్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఒక్క మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మాత్రమే, అది కూడా ఒక ఎగ్జామ్కి మాత్రమే ఇంటర్వ్యూ విధానాన్ని తీసివేయడం జరిగింది. మిగతా అన్ని సందర్భాల్లో గ్రూప్ 2A, గ్రూప్ 2B అనేది గతంలో ఉండేది. గ్రూప్ 2Aకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాబట్టి ఇంటర్వ్యూస్ ఉండేది. గ్రూప్ 2B నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి ఇంటర్వ్యూస్ ఉండేది కాదు. ఇవాళ గ్రూప్ 2లో A and B రెండు కలిపి మెర్జ్ చేశాం కాబట్టి ఇంటర్వ్యూస్ అన్నిటికీ అవసరం. ఇవాళ ఎందుకు ఇంటర్వ్యూస్ అవసరం అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. పర్సనాలిటీ టెస్ట్ని యూ కెనాట్ ఐడెంటిఫై ద పర్సన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఓన్లీ బేస్డ్ ఆన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. ఆ క్యాండిడేట్ ముఖ కలువిక ఏంటి, కనీసం క్యాండిడేట్ ఎట్లా ఉంటాడు, ఆయన యొక్క స్టాండర్డ్స్ ఏంటి, మాట్లాడే శక్తి ఉందా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ ఏందని తెలుసుకోవడానికి మినిమం ఇంటర్వ్యూస్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా రిటర్న్ ఎగ్జామ్ బేస్గా తీసుకొని సెలెక్ట్ చేస్తే ఆ క్యాండిడేట్ రేపు ఆర్డీఓ అవుతాడు, కలెక్టర్ అవుతాడు. మనం సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ మంచివాడైతే సమాజానికి మంచిది, చెడ్డవాడైతే సమాజానికి నష్టం అవుతుంది. కాబట్టి ఇంటర్వ్యూస్ అవసరం. కరెక్ట్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు రాంబాబు, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రాంబాబు గారు. సార్ వింటున్నారు, చెప్పండి. చెప్పండి రాంబాబు గారు చెప్పండి. నమస్కారం సార్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అండి సార్. రైట్ చెప్పండి సార్. అయితే ఈ ఎస్ఐ ఉంది కదా సార్, ఏజ్ లిమిట్ బీసీ నాది, అయితే 5 years ఎగ్జామ్షన్ ఉంటాయి కదా, మరి ఎంప్లాయీస్ కు 5 years మళ్ళీ ఎక్స్ట్రా ఎగ్జామ్షన్ ఉంటుందా అని ఒక డౌట్ సార్. రెండవసారి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఉంది కదా సార్, అది సిటీ కేడర్ లో నాది నల్గొండ కాబట్టి నేను ఎలిజిబుల్ ఉంటున్నా, తెలియజేస్తారా సార్? ఒకటి ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ నామ్స్ ప్రకారం 28 years ఏదైతే ఉందో దానికి 20 years ప్రామాణికంగా మేము తీసుకుంటున్నాము. తర్వాత అదర్ ఏజ్ రిలాక్సేషన్ కండిషన్స్ అన్ని బట్టి మీకున్నటువంటి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దాన్ని బట్టి మేము తీసుకుంటాం. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇంకొకటి అడిగిన మీరు ప్రశ్న ఏంటంటే, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ అనే పోస్ట్ అనేది సిటీ క్యాడర్లో ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ కారణంగా కొన్ని పోస్టులు హైదరాబాద్ సిటీకి మాత్రమే పరిమితం అయి ఉన్నాయి. అవి జోన్ 6లో మెన్షన్, ఇంకా అమెండ్మెంట్ జరగలేదు, జోన్ 6లో మెర్జ్ కాలేదు కాబట్టి అది సిటీ క్యాడర్లో మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు. మనము ప్రోగ్రామ్ కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు, విఠల్ సార్ ఆన్సర్ చేస్తారు. బ్రేక్ తీసుకుందామండి. థ్యాంక్ యూ.